బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేతలు. శాసనసభ సమావేశాల్లో నిలదీస్తామని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి విపక్ష నేత మధుసూదనాచారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఈ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చామని, ఏడాదిలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని విమర్శించారు కేసీఆర్. అసెంబ్లీలో మండలిలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనొద్దని ఆదేశించారు. 10 ఏళ్ల ప్రగతి, ఏడాది వైఫల్యాలను ప్రజలకు పోల్చి చెప్పాలన్నారు కేసీఆర్. ప్రజల గొంతుకై అసెంబ్లీలో సమస్యలపై పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు కేటీఆర్. దళిత గిరిజన రైతులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. దళిత బంద్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేయలేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలపైన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు కేటీఆర్. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా గలమెత్తి కొట్లాడాలి, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచనలు చేయడం జరిగింది. దళిత బంధువులో 2వ విడత డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంలో కూడా రాష్ట్రంలోని దళిత సోదరుల తరపున మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారిని నిలదీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట కూడా చెబుతూ, రైతు బంధు, బోనస్ అంశాల్లో రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలతో పాటు లగచర్ల భూ నిర్వాసితుల అంశం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సభలో నిలదీస్తామన్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలపై కూడా ప్రశ్నిస్తామన్నారు హరీష్. శాసన మండలిలో, శాసన సభలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహాన్ని, దిశ నిర్దేశాన్ని కేసీఆర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 6 గ్యారంటీల అమలు, మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని కాంగ్రెస్ మాట తప్పిన దాని మీద పట్టుబట్టాలని శాసనసభలో చర్చించాలని మరి నిర్ణయించుకోవడం జరిగింది. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు హరీష్ రావు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. సర్కార్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు హరీష్. మూసీ, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని ఆరోపించారు. సంక్షేమాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేసిండు రేవంత్ రెడ్డి గారు. లగచర్ల లంబాడి బిడ్డల మీద 3rd డిగ్రీని ప్రయోగించారు. రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లు, ఇది రేవంత్ పాలన. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వచ్చి కేసీఆర్ పూర్తి చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దేశంలో అతిపెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కేసీఆర్ విజన్ కు ప్రతీక అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించమని అన్నారు జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా మిగిల్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు సాధించింది అంతకన్నా ఏమీ లేదు. ఇక రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను నిలదీయాలని బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో తీర్మానించుకున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి ఈ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.